బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పార్లమెంట్ ఎన్నికలపై హస్తం పార్టీ ఫోకస్ పెంచింది. ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన పీసీసీ చీఫ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్టీలో నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. నిన్న 7 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ 5 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. ఇక నిన్న హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గ నేతలతో హాజరయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, హైదరాబాద్ జిల్లాలపై రేవంత్ చర్చించారు. నేడు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై హస్తం పార్టీ ఫోకస్ పెంచింది. ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలను అప్పగించిన పీసీసీ చీఫ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. ఎంసీఆర్హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఆ పార్లమెంట్ ఎన్నికల వ్యూహానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా నిన్న ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించిన రివ్యూతో పాటుగా ఈ రోజు మరొక 5 జిల్లాలకు సంబంధించినటువంటి రివ్యూ కొనసాగుతా ఉంది. ఈ కొనసాగేటువంటి రివ్యూలకు సంబంధించినటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి రివ్యూకి సంబంధించి ఇటు ఆదిలాబాద్ తో పాటుగా మరికొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రివ్యూ కొనసాగింది. దీంట్లో ప్రధాన ఎజెండాగా నియోజకవర్గాల అభివృద్ధితో పాటుగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానిక సమస్యలతో పాటు ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఫండ్ ను కూడా కేటాయించేందుకు పలు కార్యక్రమాలకు సంబంధించినటువంటి దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంతో పాటుగా నియోజకవర్గాల్లో మొదటగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి గతంలో డెవలప్మెంట్ లేనటువంటి ప్రాంతం కనుక అటు గతంలో ఏదైతే టీపీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టినప్పుడు కూడా ఆయనకు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మొదటి బహిరంగ సభ కూడా ఇంద్రవెల్లిలో ఉంది. సో అదే సభను మరొకసారి జనవరి 26 తర్వాత మరొకసారి ఇంద్రవెల్లి నుంచి ఆయన సీఎం అయిన తర్వాత మొదలు పెట్టాలన్నటువంటి దానిపైన కూడా నిన్న దిశానిర్దేశం జరిగింది. సో ఈ రోజు మళ్ళీ ఒక 5 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్గొండ, ఖమ్మం, అదేవిధంగా రంగారెడ్డితో పాటుగా ఇతర జిల్లాలు ఏదైతే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఈ 5 జిల్లాలకు సంబంధించిన రివ్యూ ఈ రోజు కొనసాగుతోంది. ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రివర్గులు, ఇన్ఛార్జి మంత్రులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులుగా మొన్న ఓడిపోయినటువంటి నాయకులందరూ కూడా చర్చ మీటింగ్ లో ఈ రోజు పాల్గొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ మీటింగ్ సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క జిల్లాకి సంబంధించి ఆ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించిన వాళ్ళతో పూర్తి స్థాయిలో కూడా ఆయన పర్యవేక్షిస్తా ఉన్నారు. 40 నిమిషాల పాటు కూడా వాళ్ళతో చర్చిస్తా ఉన్నారు. స్థానికేతర సమస్యలతో పాటుగా నియోజకవర్గ సమస్యల్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఏ విధంగా వ్యూహరచన చేయాలి, ఏ విధంగా ఉండాలి అన్నటువంటి దానిపైన కూడా చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా మంత్రులకు కూడా ఒక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఆ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులకు సంబంధించి 6 గ్యారెంటీల నేపథ్యంలో అనేక అప్లికేషన్స్ రావడం జరిగింది. సో వచ్చినటువంటి అప్లికేషన్స్ ల పర్యవేక్షణతో పాటుగా అన్ని కూడా డేటా ఎంట్రీ సకాలంలో జరిగేటువంటి ఈ యొక్క ఎంట్రీకి సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా 100 రోజుల్లో ఏదైతే ఇచ్చినటువంటి గడువులో 100 రోజులలో పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా ఈ యొక్క పథకాలు అందాలి అన్నటువంటి దిశానిర్దేశం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. సో దీంట్లో మొత్తం డైరెక్షన్స్ అంతా కూడా ఉన్నత అధికారులతో పాటు ఇటు మంత్రులు అండ్ ఎమ్మెల్యేలతో కూడా డైరెక్షన్స్ ఇస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. 2 రోజుల పాటు అంటే ఈ రోజు 2 రోజుల పాటు నిన్న ఒక 5 జిల్లాలు, ఈ ఒక 5 జిల్లాలు మొత్తం 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన రివ్యూ అంతా కూడా ఇక్కడ నుంచి కొనసాగిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా జిల్లాలకు సంబంధించిన సమీక్షతో పాటుగా ఈ నెల 26 నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉండబోతా ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమం తీసుకున్నారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఈ నెల 26 తర్వాత ఈ మాల్దీవ్స్ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన తీసుకునేటువంటి కార్యక్రమంలో మొదటి కార్యక్రమం ప్రజలకు అందుబాటులో ఉండడం. ప్రతి వారానికి 2 రోజుల పాటు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక ప్లానింగ్ అయితే తీయడం జరిగింది. ఈ ప్లానింగ్ సంబంధించినటువంటి దిశానిర్దేశం కూడా చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అన్నిటికీ సంబంధించినటువంటి రివ్యూస్ కొనసాగుతా ఉన్నాయి. కొనసాగేటువంటి రివ్యూస్ లో ప్రధానంగా వెనుకబడ్డటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు సంబంధించిన డెవలప్మెంట్ కూడా తక్షణమే చేయాలి అన్నటువంటి యాంగిల్ లో కూడా రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. వెనెల
అయితే ప్రణయ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటినట్టే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తుందంటారా? సత్తా చాటే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వెన్నెల, ఎందుకంటే అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 17 స్థానాలకు తాను దాదాపు 12 నుంచి 15 స్థానాలు ఖచ్చితమైనటువంటి సీట్లను కైవసం చేసుకోవాలన్నటువంటి యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తమదైన అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక జరిగిన వెంటనే వాటికి ఖచ్చితంగా కూడా వాటికి సంబంధించినటువంటి ప్రక్రియను కొనసాగించి దాంతో పాటు అభ్యర్థుల గెలుపుకు సంబంధించినటువంటి ప్లానింగ్ చేయాలి, గెలుపు దిశగా కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్లానింగ్ తీసుకెళ్లాలి అన్నటువంటి యాంగిల్లో కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన రివ్యూలో భాగంగా కూడా కొన్ని విషయాలను దిశానిర్దేశం అయితే చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా తమదైన శైలిలో ఉన్నటువంటి 12 నుంచి 15 స్థానాలు ఖచ్చితంగా సీటును గెలిచేందుకోసమే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.